వినాయకునికి చవితి, విష్ణుమూర్తికి ఏకాదశి, శివునికి చతుర్దశి లానే అమ్మవారికి పౌర్ణమి, అమావాస్య తిథులంటే చాలా ఇష్టం. కార్తీక మాసంలో సూర్యోదయానికి ముందే స్నానం చేసినట్లు మాఘమాసంలో కూడా స్నానం చేయాలంటారు. అందులోనూ మాఘ పౌర్ణమి రోజు ఖచ్చితంగా సముద్ర స్నానం లేదా నదీ స్నానం చేయాలని పురాణాల ద్వారా తెలుస్తుంది. శిశిర ఋతువులో వచ్చే మొదటి పౌర్ణమి మాఘ పౌర్ణమి. మాఘ పౌర్ణమినే మహామాఘి అని కూడా అంటారు. సంవత్సరంలోని 12 పౌర్ణముల్లో అత్యంత విశేషమైన పౌర్ణమి మాఘ పౌర్ణమి. రథసప్తమి రోజున సూర్యునికి నివేదన చేయలేకపోయిన వారు ఈ రోజున చేయవచ్చు. సూర్యుడు ఉచ్చంలోనూ చంద్రుడు నిండుగాను ఉండే రోజు మాఘ పౌర్ణమి. సూర్యుడి వలన శారీరక ఆరోగ్యం, చంద్రుడి వలన మానసిక ప్రశాంతత లభిస్తాయి. అందుకే ఈ రోజున సూర్యోదయ సమయాన నదీ స్నానం, సాయంత్రం వేళలో దీపదానం చేయాలి. ఈ రోజును కొందరు సతీదేవి జన్మదినంగా కూడా జరుపుకుంటారు. ఒకానొకప్పుడు మాఘ పౌర్ణమి నాడు దక్ష ప్రజాపతి కాళింది నది వద్దకు వెళ్ళినప్పుడు అక్కడ ఒక దక్షిణావృత శంఖం కనిపిస్తుంది. దానిని చూసి ముచ్చటపడిన ప్రజాపతి దానిని చేతితో అందుకోగా అది ఒక చక్కటి బాలిక రూపంలోకి మారుతుంది. ఆ బాలికనే ప్రజాపతి సతీదేవిగా పెంచుకుంటాడు అనేది ఇతివృత్తం. సాధారణంగా ఫాల్గుణ పౌర్ణమి రోజున శివపార్వతులకు కళ్యాణం చేస్తారు. కానీ కొందరు మాఘ పౌర్ణమిన కూడా కళ్యాణం జరిపి ఊరేగింపు చేస్తారు. మాఘమాసంలో స్నానం, దానం, ధ్యానం, జపం చేయని వారు జీవితాన్ని వృధా చేసుకుంటున్నారని చెప్తారు. మాఘ పౌర్ణమి రోజున నదీ స్నానం చేస్తే ప్రయాగ్లో స్నానం చేసిన దానితో సమానం. ప్రయాగ్లో స్నానం చేస్తే 3 కోట్ల నదుల స్నానం చేసిన ఫలితం లభిస్తుందంటారు. శ్రీ మహావిష్ణువు ఈరోజు గంగలో ఉంటాడు. అలానే సర్వదేవతా శక్తులు కూడా గంగలో ప్రవేశిస్తాయి. అందుకే మాఘ పౌర్ణమి రోజున నదీ స్నానం ఎంతో విశేషమైనది. ఫిబ్రవరి 11 మంగళవారం సాయంత్రం 6:55 నుంచి 12 బుధవారం సాయంత్రం 7:22 వరకు మాఘ పౌర్ణమి పుణ్యతిథి ఉంటుంది. 12వ తేదీన అశ్లేష మఖ నక్షత్రాల కలయిక కూడా జరగబోతుంది. విష్ణు సహస్రనామ పఠనం మంచిది. ఎవరైనా సద్బ్రాహ్మణునికి గొడుగు, చేతికర్ర, చెప్పులు, రాగి చెంబు దానం ఇవ్వాలి. చంద్రోదయ సమయంలో గోవుకు పచ్చిపాలలో బియ్యం, బెల్లం కలిపి అర్ఘ్యం సమర్పించాలి.